వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధియర్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలామందికి ఎంతో ఫేవరెట్ అయిన సమోసాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. క్రిస్పీగా బయట కొనే పని లేకుండా బేకరీలో చేసే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమోసా షీట్స్ కూడా పర్ఫెక్ట్గా పల్చగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు మైదాకి బదులు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మైదా పిండిలోకి టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్నాక మూత పెట్టి కనీసం 20 నిమిషాలు నాననివ్వాలి. ఇలా 20 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకున్నామంటే సాఫ్ట్గా అవుతుందన్నమాట పిండి. సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మైదా పిండిని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొక 2 చపాతీలను రోల్ చేసుకుని ఒక చపాతీని తీసుకుగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీది నుంచి పొడిపిండి చల్లుకోవాలి. ఇలాగే ఒకదాని మీద ఒకటి 3 చపాతీలను పెట్టి పైనుంచి మైదాని చల్లుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దోశ ప్యాన్కి లైట్గా ఆయిల్ రాసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఇలా లైట్గా కాల్చుకొని తీసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఈ షీట్స్ని ఇలా మెల్లగా సెపరేట్ చేసుకున్నామంటే పల్చగా సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేయడం కష్టం లేదంటే అతుకుపోతాయేమో అని డౌట్ పడే వాళ్ళకి ఒక పిండి ముద్దను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ ఎక్కువగా ప్రెషర్ పెట్టి రోల్ చేయకుండా లైట్గా రోల్ చేస్తూ చపాతీను ఇలా తిప్పి మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేస్తూ ఉంటే సమోసా షీట్స్ చాలా పల్చగా వస్తాయి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను సింగిల్గా చేసిన సమోసా షీట్స్కి ఒకేసారి 2-3 ఒకేసారి చేశాను కదా, వాటికి అస్సలు తేడా అనేదే లేదనమాట. ఇలా సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ షీట్స్ని కట్ చేసేసుకోవాలి. నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ ఇలా 4 వైపులా ఈక్వల్గా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత మధ్యకు కూడా ఇలా ఒకసారి కట్ చేసుకున్నామంటే సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనం కట్ చేసిన ఈ ఎడ్జెస్ని కూడా వేస్ట్ చేయకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పిల్లలకి స్నాక్స్గా అనేది ఇవ్వచ్చు. ఈ సమోసా షీట్స్ ఎంత పర్ఫెక్ట్గా తయారయ్యాయో చూసారా. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే 1 మంత్ దాకా పాడవకుండా ఉంటాయి. ఈ సమోసాలకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 4-5 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇన్ కేస్ పిల్లలు తినేటట్టయితే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని జస్ట్ లైట్గా అలా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా పిండినట్లు కలుపుకున్నామంటే ఆనియన్స్లో నీరు దిగేస్తుంది అన్నమాట. ఇలా స్టఫింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ మైదాని తీసుకుని కొంచెం వాటర్ని వేసి ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సమోసా షీట్స్ని వీడియోలో చూపించినట్లుగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని లోపల ఆనియన్ స్టఫింగ్ని పెట్టి మనం కలుపుకున్న మైదా పిండిని అంచులకు పూసి
సమోసాని ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా సమోసాలన్నీ తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని ఒక్కొక్కసారికి 4 సమోసాలని వేసి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్నామంటే ఇలా క్రిస్పీగా సమోసాలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.